ఫిట్గా ఉండాలనే థాట్ నీలో రావాలి ఫస్ట్. ఓకేనా? లొకేషన్, బట్టలు, షూలు డజంట్ మ్యాటర్. ఓకేనా? బట్ కొందరు ఇన్సెక్యూర్ ఉండి నాకు స్పెషల్గా వాకింగ్ చేయడానికి ఒక ట్రాక్ ఉండాలి, ఒక గ్రౌండ్ ఉండాలి అనే వాళ్ళకి మాత్రం మా ఊర్లో ఇది ఒక మంచి ప్లేస్ అన్నమాట. ఎక్కడైనా సరే ఏ ఊర్లో అయినా వాకింగ్ చేయాలంటే ఒక స్కూల్ కానీ, ఒక చెరువు కట్టను కానీ, ఒక కెనాల్ కానీ, లేకపోతే విలేజ్ అవుట్కట్స్ రోడ్స్ కానీ మనం సెలెక్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఓకేనా? అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ ద మేజర్ డిసడ్వాంటేజెస్ ఆర్ ఒకటి ఒకటి మన ఊరు ఎంట్రన్స్ లో పందివాగు ఉంది కదా, అది వర్షాకాలం అయినప్పుడు వాగు పొంగుతుంది అనమాట. సో ఇటోళ్ళు అటు పోలేరు, అటోళ్ళు ఇటు రాలేరు. అదొక మేజర్ డిసడ్వాంటేజ్. నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు అయితే మస్తు సఫర్ అయినాం దానివల్ల. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫీల్డ్. దిస్ ఈస్ హరీష్. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. Today is the day 32 of our 365 days walking challenge. But today is being Sunday, there is no physical activity at all. So ఇలా కంప్లీట్గా రెస్ట్ ఇచ్చేసినాం అనమాట. బట్ మన ఈ లేజీ మజిల్స్ 1-2 days రెస్ట్ ఇస్తే ఇంకేం చేస్తాయి, స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. అండ్ నెక్స్ట్ డే నుంచి ఫిజికల్ యాక్టివిటీ ఇంకా చేయలేం. సో దీన్ని అవాయిడ్ చేయడానికి నేను ఏం చేస్తున్నా అంటే, ఎవ్రీ వీక్ ఒక విలేజ్ రివ్యూ చేద్దాం. ఒక విలేజ్కి వెళ్ళి వాకింగ్ రివ్యూ చేద్దాం. ఆ ఊరు ఎట్లుంది, ఆ ఊర్లో ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, స్కూల్స్, రోడ్స్, వాటర్ ఫెసిలిటీ, శానిటేషన్ ఫెసిలిటీ, డ్రైనేజ్లు ఎట్లున్నాయి, మెడికల్ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి అనేది మనం వాకింగ్ చేస్తూ ఆ విలేజ్ని రివ్యూ చేద్దాం. సో దానివల్ల మన ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మన ఆడియన్స్కి ఒక కొత్త విలేజ్ని చూపించిన వాళ్ళం కూడా అవుతాం. సో ఈ సిరీస్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో గైస్, టుడే ఈజ్ ద ఫస్ట్ విలేజ్ వాకింగ్ రివ్యూ. ఇది మా ఊరితోనే స్టార్ట్ చేస్తున్నా. మా ఊరు నేమ్ వచ్చేసి రాగంపేట. ఇది చొప్పానండి మండల్ అండ్ కరీంనగర్ డిస్టిక్లో ఉంటుంది. అండ్ కరీంనగర్కి 30 kilometers డిస్టెన్స్లో ఉంటుంది మా ఊరు. సో మా ఊరు ఎట్లుంది, ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, రోడ్స్ ఎట్లున్నాయి, స్కూల్స్, టెంపుల్స్ అన్ని ఎట్లున్నాయి అనేది వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గాయస్, ఇది మన ఊరు రాగంపేట బస్ స్టాండ్. సో ఇటు నుంచి లెఫ్ట్ వెళ్తే అటు గోపాలరావుపేట, మల్యాల, జగిత్యాల వెళ్తుంది. అండ్ ఇట్లా స్ట్రైట్ వెళ్తే ఊర్లోకి వెళ్ళొచ్చు. సో ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం ఎట్లుందో చూసేద్దాం. సో గైస్, ఇదే మా ఊరికి స్టార్టింగ్ పాయింట్. అండ్ ఒక సైడ్ ఎండింగ్ పాయింట్, ఒక సైడ్ స్టార్టింగ్ పాయింట్స్ ఉంటాయి కదా. సో ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ యాజ్ వెల్ యాజ్ ఎండింగ్ పాయింట్. ఇది ఒక సైడ్ నుంచి. అండ్ మనం వీడియో స్టార్టింగ్లో చూపిస్తున్నాం కదా ఇంట్రోలో, అదొక సైడ్ స్టార్టింగ్ నుంచి. సో ఈ కెనాల్ దగ్గర కెనాల్ గేట్స్ ఉంటాయి అన్నమాట. సో కంప్లీట్లీ ఇక్కడ 3 ways ఉంటాయి, 3 కెనాల్స్ టచ్ అవుతాయి. సో ఎట్ సైడ్ వెళ్ళినా మనం మార్నింగ్ వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. బేసిక్గా మనలో 2 రకాల మనుషులు ఉంటారు కదా. ఒకరేమో వాకింగ్ చేయాలంటే ఇష్టపడరు, అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ కంఫర్ట్ ఉండదు. వాళ్ళ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి బయటికి రారు. బయటికి రాకుండా స్పెషల్లీ గ్రౌండ్ ఉంటేనే నేను వాకింగ్ చేస్తా, సపరేట్గా వాకింగ్ చేయడానికి ఒక ప్లేస్ ఉంటేనే వాకింగ్ చేస్తా అనే వాళ్ళు ఒక టైప్ ఉంటారు. అండ్ ఇంకొకటి మనలాంటి వాళ్ళు, అది ఎక్కడైనా కానీ ఇంటి మీద అయినా సరే వాకింగ్ చేయొచ్చు మనం. ఓకేనా? ఒక 10 రౌండ్లు కొడితే సమ్వాట్ వాకింగ్ అవుతుంది. సో మనలాంటి వాళ్ళ కోసం ఎక్కడైనా వాకింగ్ చేయొచ్చు. బట్ కొందరు ఇన్సెక్యూర్ ఉండి నాకు స్పెషల్గా వాకింగ్ చేయడానికి ఒక ట్రాక్ ఉండాలి, ఒక గ్రౌండ్ ఉండాలి అనే వాళ్ళకి మాత్రం మా ఊర్లో ఇది ఒక మంచి ప్లేస్ అన్నమాట. చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇక్కడ కెనాల్ కట్టపోండి మంచిగా వాకింగ్ చేయొచ్చు. అక్కడ నెక్స్ట్ ఊరికి పోతే 1.2 kilometers అట్లా వస్తుంది. ఇదొక రోడ్డు. అండ్ అవతల సైడ్ ఇంకొక రోడ్ ఉంటుంది, అటో కెనాల్. అండ్ ఇటు సైడ్ ఇంకొక కెనాల్ ఉంటుంది, అటొక రోడ్డు. సో 3 కెనాల్స్ ఉంటాయి. 3 కెనాల్లకు 3 రోడ్లు ఉంటాయి. సో నువ్వు ఎట్ సైడ్ అయినా వెళ్ళిపోవచ్చు అనమాట, యాజ్ యువర్ కంఫర్ట్. ఓకేనా? నీకు ఎట్ సైడ్ కంఫర్ట్ అనిపిస్తే అటు సైడ్ వెళ్ళిపోవచ్చు. సో మా ఊర్లో ఇది ఒక మంచి లొకేషన్ అనమాట వాకింగ్ చేయడానికి. ఏదైనా ఫిట్నెస్ యాక్టివిటీ లోన్లీ ఫీల్ అయ్యే వాళ్ళు, జనాల్లో నేను చేయలేను అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి లొకేషన్ అని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ మన స్కూల్లోకి వెళ్ళి చూద్దాం అక్కడ ఎట్లుందో. ఓకేనా? ఫ్రెండ్స్, స్కూల్ విషయానికి వస్తే మా ఊర్లో ఉన్న ఏకైక స్కూల్ ఈ గవర్నమెంట్ స్కూలే. మా చిన్నప్పటి నుంచి 10th class వరకు ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ అయిపోయింది. జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ రాగంపేట అన్నమాట. సో ఇదే స్కూల్లో మేము చదువుకుంది. ఇటు సైడ్ అక్కడ కార్నర్లో మా 10th class రూమ్ ఉంటుండే. ఇది మా స్కూల్. ఇక్కడ
ఎన్విరాన్మెంట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది గాయస్. ఈ రెండు పెద్ద వేప చెట్లు చూడండి, నా చిన్నప్పటి నుంచి ఇట్లే ఉన్నాయి. ఈ రెండు పెద్ద వేప చెట్లు, అటు సైడ్ వెళ్తే సూపర్ గ్రౌండ్ ఉంటుంది. బట్ ఇప్పుడు కొన్ని కొత్త బిల్డింగ్స్, స్కూల్ బ్లాక్స్ కట్టడం వల్ల కొంచెం గ్రౌండ్ అనేది తగ్గిపోయింది. బట్ చాలా మంచిగా ఉంటుంది. నేను చెప్పిన కదా 2 రకాల మనుషులు అని చెప్పేసి. ఒకరేమో ఎక్కడున్నా వాకింగ్ చేసుకోవచ్చు, అండ్ ఇంకొకరు స్పెషల్గా గ్రౌండ్స్ కానీ వాకింగ్ ట్రాక్స్ కానీ ఉంటే వాకింగ్ చేస్తారు. సో అట్లాంటి వాళ్ళ కోసం ఈ స్కూల్ కూడా బెస్ట్ స్పాట్ అన్నమాట. సో ఈ స్కూల్లో మంచి గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్లో 10 రౌండ్లు కొట్టినా మనకు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వాకింగ్ ఈజీగా అచీవ్ అవుతుంది అనమాట. సో ఎక్కడైనా సరే, ఏ ఊర్లో అయినా వాకింగ్ చేయాలంటే ఒక స్కూల్ కానీ, ఒక చెరువు కట్టను కానీ, ఒక కెనాల్ కానీ, లేకపోతే విలేజ్ అవుట్కట్స్ రోడ్స్ కానీ మనం సెలెక్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఓకేనా? ఇన్సెక్యూర్ ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళకి. లేదు మనకు ఎక్కడైనా వాకింగ్ చేసుకోవచ్చు అంటే నువ్వు అనుకుంటే నీ ఇంటి పైకి ఎక్కి కూడా నువ్వు టెర్రస్ మీద కూడా వాకింగ్ చేయొచ్చు. ఒక 10 రౌండ్లు కొడితే 1 కిలోమీటర్ అయిపోతుంది. సో దట్స్ సింపుల్. ఓకేనా? ఫిట్గా ఉండాలనే థాట్ నీలో రావాలి ఫస్ట్. ఓకేనా? లొకేషను, బట్టలు, షూలు డజంట్ మ్యాటర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ టెంపుల్ విషయానికి వస్తే మా ఊర్లో మేజర్లీ 5 టెంపుల్స్ ఉన్నాయి అన్నమాట. సో ఒకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్, హనుమాన్ టెంపుల్, అండ్ పెద్దమ్మ టెంపుల్, పోచమ్మ టెంపుల్, అండ్ ఎల్లమ్మ టెంపుల్. సో మేజర్గా 5 ఇండివిజువల్ టెంపుల్స్ ఉన్నాయి. అండ్ ఇంకా డిఫరెంట్ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉండొచ్చు. బట్ మేజర్లీ అయితే 5 టెంపుల్స్ ఉన్నాయి. ఓకేనా? ఫ్రెండ్స్, ఇది సెంటర్ ఆఫ్ ద విలేజ్ అన్నమాట. సో గ్రామ పంచాయతీ ఆఫీస్ రాగంపేట. సో ఇక్కడ 4 తోవలు ఉంటాయి. ఎట్ సైడ్ అయినా మనం ఊర్లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇట్లా మంచిగానే ఉంటాయి, సీసీ రోడ్స్ అన్నీ మంచిగానే ఉంటాయి. బట్ అక్కడక్కడ చిన్న చిన్న డ్యామేజ్ ఉంటాయి. అది ఆల్మోస్ట్ అన్ని ఊళ్ళలో ఉంటాయి కదా, సేమ్ అట్లనే మా ఊర్లో కూడా ఉంటుంది. సో చూద్దాం రండి. సో గైస్, చూసారు కదా, ఇది మా ఊరు. ఇప్పుడు ప్రజెంట్ నేను వాకింగ్ చేసేది డైలీ మార్నింగ్ వాకింగ్ చేసే రోడ్ అన్నమాట. ఈ రోడ్ ఎక్కడంటే మన గ్రామ పంచాయతీ నుంచి ఎదురుగా వస్తే నార్త్ డైరెక్షన్లో ఈ రోడ్ వస్తుంది అన్నమాట. సో ఇది పొలాల్లోకి వెళ్తుంది. సో సూపర్ ఉంటుంది, చుట్టూ పొలాలు చూడండి, ఇటు సైడ్ చుట్టూ పొలాలు, మధ్యలో రోడ్డు, సూపర్ ఉంటుంది అన్నమాట. ఇంకా మా ఊరు రాగంపేట రివ్యూలోకి వెళ్తే, సో ఫస్ట్ థింగ్ ఎడ్యుకేషన్లో మా ఊర్లో ఉంది ఒకటే ఒక స్కూలు, అది గవర్నమెంట్ స్కూలు. ప్రైవేట్ స్కూల్స్ అయితే ఏం లేవు. ఒకవేళ ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలనుకుంటే మాత్రం పక్క ఊరు పోవాల్సిందే. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ టెంపుల్స్. సో ఊర్లో మేజర్లీ 5 టెంపుల్స్ ఉన్నాయి, ఆల్రెడీ చూసిరు కదా. అండ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ అన్ని ఊర్లలానే అక్కడక్కడ డ్యామేజెస్ ఉన్నాయి రోడ్లలో, బట్ మంచిగానే ఉన్నాయి. కంప్లీట్లీ రోడ్ లేకుండా అయితే లేదు. ప్రతి గల్లీలో రోడ్లు అయితే ఉన్నాయి డెఫినెట్గా. ఈ అక్కడక్కడ ట్రాక్టర్స్ వెళ్ళడం వల్ల ఏదో ఒక డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. సో మనం ఉన్నదే అందుకు కదా, డ్యామేజ్ చేయడానికి మనం ఉంటాం కాబట్టి ఆబ్వియస్లీ ఈ డ్యామేజెస్ ప్రతి ఊర్లలో ఉంటాయి. రోడ్స్ సమ్వాట్ బాగానే ఉన్నాయి. అండ్ వాటర్ ఫెసిలిటీ ఆబ్వియస్లీ ఉంది. ప్రతి గల్లీలో బోరింగ్స్ ఉన్నాయి, బోర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ వాటర్ ఫెసిలిటీ, ట్యాప్ వాటర్, మినరల్ వాటర్ కూడా దొరుకుతుంది అన్నమాట. సో వాటర్ ఫెసిలిటీకి ఎట్లాంటి ఇబ్బంది లేదు. అండ్ కమింగ్ టు ఫుడ్ ఫెసిలిటీ, సో మనకు చికెన్ అవైలబుల్ ఉంటుంది. సండేస్ మటన్ కొడతారు ఊర్లో, ఈజీగా దొరుకుతుంది. ఎందుకంటే 4 చికెన్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ సండే మటన్ కూడా కొడతారు. అండ్ ఎవ్రీ మండే మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్ కూడా జరుగుతుంది బస్ స్టాండ్ దగ్గర. సో ఫుడ్కి ఎట్లాంటి ఇబ్బంది లేదు, బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మెడికల్ ఫెసిలిటీ, సో 2 మెడికల్ షాప్స్ ఉన్నాయి, ఆర్ఎంపీ డాక్టర్స్ కూడా ఉన్నారు. సో మెడికల్లో నో ఇష్యూ, బాగానే ఉంది. బట్ ఏదైనా సీరియస్ ఇంజ్యూరీ అయితే మాత్రం డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. సో ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఈ ఊరు కరీంనగర్కి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి ఈజీగా ఒక 40 మినిట్స్లో మనం డిస్ట్రిక్ట్ చేరుకోవచ్చు. అండ్ మండల్కి వెళ్ళాలన్నా కూడా ఒక 15 మినిట్స్ వెళ్ళిపోవచ్చు అనమాట. 6 to 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మండల్ కాబట్టి ఈజీగా వెళ్ళొచ్చు. ఇదేం పెద్ద రిమోట్ విలేజ్ కాదు, పక్కనే ఉంటుంది. మెయిన్ హైవేకి జస్ట్ 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట మా ఊరు. సో ఓవరాల్గా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ ద మేజర్ డిసడ్వాంటేజెస్ ఆర్ ఒకటి మన ఊరు ఎంట్రన్స్లో పందివాగు ఉంది కదా, అది వర్షాకాలం అయినప్పుడు వాగు పొంగుతుంది అనమాట. సో ఇటోళ్ళు అటు పోలేరు, అటోళ్ళు ఇటు రాలేరు. అదొక మేజర్ డిసడ్వాంటేజ్. మేము కాలేజ్ టైంలో ఉన్నప్పుడు అయితే మస్తు సఫర్ అయినాం దానివల్ల. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ బస్ ఫెసిలిటీ. ఇది కరీంనగర్కి ఇంత దగ్గర ఉంది కదా, 30 కిలోమీటర్స్లోనే. బట్ డైరెక్ట్ కరీంనగర్ వెళ్దామంటే బస్ లేదు. అఫ్కోర్స్ ఒక బస్ ఉంది, బట్ మనం కరీంనగర్ వెళ్ళే టైంకి అది మా ఊరికి వస్తుంది, మళ్ళీ మనం ఇంటికి వచ్చే టైంకి అది కరీంనగర్ వెళ్తుంది. సో దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. సో దానివల్ల చాలామంది స్టూడెంట్స్
అప్ అండ్ డౌన్ చేయడం మానేసి హాస్టల్కి వెళ్ళిపోయి ఉంటున్నారు అనమాట కరీంనగర్లోనే. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ డ్రైనేజ్ ఫెసిలిటీ. సో ఊర్లో ఒక సైడ్కి వచ్చి ఆగుతుంది అనమాట, ఆ మోరీ ల్యాండ్ వచ్చి ఒక దగ్గర ఆగుతుంది, అండ్ డంపింగ్ సిస్టమ్ కరెక్ట్ లేదు. సో ఇదొక్కటి మనం కరెక్షన్ చేసుకోవాలి. సో ఓవరాల్గా అన్ని ఫీచర్స్ ఉన్నాయి, చిన్న చిన్న కరెక్షన్స్ అవసరం, బట్ ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ 10లో మనం మన ఊరికి 8 రేటింగ్స్ ఇవ్వచ్చు అనమాట. ఏమంటారు? ఇక్కడ వాటర్ ఫెసిలిటీ, రోడ్ ఫెసిలిటీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, మెడికల్ ఫెసిలిటీ, ఆల్మోస్ట్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, అవి కూడా తొందరలోనే క్లియర్ అయిపోతాయి. సో అప్పుడు మనం 100% రేటింగ్ ఇచ్చేద్దాం, 10 out of 10. ఓకేనా? ఇది తొందరలోనే జరగాలని కోరుకుంటున్నా. అండ్ నా సైడ్ నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్, ఇది కేవలం ఓవరాల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపించిన దాని గురించి నేను చెప్పిన. దీంతో పొలిటికల్ పార్టీస్కి కానీ ఎవరికి కానీ సంబంధం లేదు, రాజకీయవేత్తలకు కానీ ఏం సంబంధం లేదు. దిస్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్ రిగార్డింగ్ మై విలేజ్. ఓకేనా? మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ సండేలో ఇంకొక ఊర్లో కలుద్దాం. మీ ఊరి గురించి కూడా ఇట్లా రివ్యూ చేయాలనుకుంటే నాకు కింద కామెంట్లో చెప్పండి, నెక్స్ట్ వీక్లో అక్కడ కలుసుకుందాం. ఓకేనా? సో స్టే ఫిట్ అండ్ స్టే హెల్దీ. ఓకేనా? దిస్ ఈస్ హరీష్ దికొండ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.